నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజా మేడం గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారో దాని వెనకాల ఒక స్టోరీ ఉంది, చెప్తాను. మొన్న అన్నదాత పోరుబాట అని చెప్పి యూరియా అందడం లేదు, మీరు వెళ్ళి పోరుబాట చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే, ఇలాంటి వాళ్ళు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, డుమ్మా కొట్టి, ముఖ్యంగా ఈమె డుమ్మా కొట్టి హైదరాబాద్ అన్నపూర్ణ 7 acres అదేదో డి జూనియర్స్ ఏదో షూటింగ్ చేసుకుంటా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి తలంటేస్తే, సజ్జల రామకృష్ణ రెడ్డి రోజా గారికి ఫోన్ చేసి ఆయన ఒక స్క్రిప్ట్ పంపిస్తే, అమ్మ మీరు చేసే పనులకు నన్ను ఆయన బూతులు తిడతానంటే పరిగెత్తుకుంటూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తానంటే, జగనన్న వైద్య రంగంలో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చాడు, పెద్ద పెద్ద కాలేజీలు కట్టాడు. మరి పెద్ద కాలేజీలు కట్టింటే ఈమెకి జ్వరం వస్తే పరిగెత్తుకుంటే వెళ్ళి చెన్నైలో అపోలోలో ట్రీట్మెంట్ తీసుకునింది వీళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి మీ అన్న అన్ని సంస్కరణలు తీసుకొని వచ్చినప్పుడు, అంతంత పెద్ద కాలేజీలు కట్టినప్పుడు జ్వరానికి తెల్లబిల్ల పారాసిటమాల్ డోలో 650 ఇక్కడే వేసుకోవచ్చు కదా. మరి అపోలోలోకి ఎందుకు వెళ్ళిందంటే అక్కడ కనీసం ట్యాబ్లెట్లు కూడా ఉంటాయి, బ్లీచింగ్ పౌడర్ కూడా గతి లేదు. ఈమె వచ్చిందనే బ్లీచింగ్ పౌడర్ కూడా గతి లేకుండా గవర్నమెంట్ నడిపినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి 17 మెడికల్ కాలేజీలు కట్టామంటే ఏ అవయవంతో నవ్వాలో కూడా నాకైతే అర్థం కావడం లేదు. సో 17 మెడికల్ కాలేజీలు అని చెప్పి పెనుగొండ అంట, పలాస్ అంట, ఇంకొక చోట అని ఫోటోలు పెడితే ఆ ఫోటోలు చూస్తా అంటే తొండలు కూడా గుడ్లు పెట్టవు, దాన్ని మెడికల్ కాలేజ్ అని చెప్తా ఉన్నారు. సరే చెప్తా ఉన్నారు, ఏందో మాట్లాడుతోంది, మరి చూద్దాం రండి. మెడికల్ కాలేజ్ పర్మిషన్ వస్తాయి, వాటి మౌలిక సదుపాయాలు ఎవ్రీ ఇయర్ ఎలా మనం పెంచుకుంటూ పోవాలి, దాన్ని బట్టి ఈ మెడికల్ కాలేజీలు ఎలా వస్తాయి అది ఆ సబ్జెక్ట్ అంతా మనం మాట్లాడకూడదు. జనాలు కూడా మనం మాట్లాడితే చూడరు. మనం వచ్చామా, ప్రెస్ మీట్ పెట్టామా, నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని 4 బూతులు తిట్టేసి వెళ్ళిపోయినాం, అంతవరకే మనకు పర్మిషను. పెద్ద మాటలు, మెడికల్ కాలేజ్ ఎట్టొస్తుంది, ఆ ఎంబీబీఎస్ డాక్టర్లు ఎలా అవుతారు, ఇవన్నీ మనం మాట్లాడితే దెయ్యాలు వేదాలు వెళ్ళించినట్టుగా ఉంటుంది. మనకంత సినిమా లేదు. మనకు మెడికల్ కాలేజ్ ఎట్టు వస్తుందో చెప్తాను. నాలెడ్జ్ కూడా, జనరల్ నాలెడ్జ్ కూడా లేని, జనరల్ నాలెడ్జ్ కి రోజా గారు జనరల్ నాలెడ్జ్ కి స్పెల్లింగ్ కనుక చెప్పేస్తే నేను వీడియోలు చేయడమే ఆపేస్తా. జనరల్ నాలెడ్జ్ కి రోజా గారికి స్పెల్లింగే తెలీదు, ఆమె వచ్చి జనరల్ నాలెడ్జ్ గురించి మాట్లాడుతుంది. కర్మ ఇది. వీళ్ళంతసేపు చంద్రబాబు నాయుడు, లోకేష్ ని మెప్పించడం కోసం, మెహర్బానీ కోసం, ఇలా మంత్రి పదవులు పదిలంగా ఉండడం కోసం సిగ్గు లేకుండా, సిగ్గు గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడితే సిగ్గుపడుతుంది. మీరు సిగ్గు గురించి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి సిగ్గు లేకుండా మళ్ళీ ప్రెస్ మీట్ కూడా పెట్టింది. నగిరి చరిత్రలో కని విని ఎరుగని రీతిలో దాదాపు 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి ఈమె సిగ్గు గురించి మాట్లాడుతూ ఉంది. మాకు రోజా వద్దు, రోజాకు టికెట్ ఇవ్వద్దని సొంత ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కంప్లైంట్ ఇస్తే, సరే పోతే పోని, ఈమెకి అసలే నోరెక్కువ, ఈమెకి టికెట్ ఇవ్వకపోతే ఎక్కడ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిడుతుందని చెప్పి ఆ కోటాలో టికెట్ తెచ్చుకున్నటువంటి ఈమె సిగ్గు గురించి మాట్లాడుతూ ఉంది. నీకు టికెట్ ఇచ్చిన దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గు. సరే, ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు చేతగానితనం వల్ల ఈ రాష్ట్రంలో సరైన వైద్య సదుపాయం లేకుండా ఎంతమంది ఇబ్బంది పడ్డారో. కోవిడ్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతగానితనం వల్ల వీళ్ళు ఏమీ చేయలేకపోయినారు. కోవిడ్ వచ్చినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు. మీ అన్న 2 చేతులు కాళ్ళు పైకెత్తేసి ఆ కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా మింగేసి బ్లీచింగ్ పౌడర్ చదువుకోండి, ఆ పారాసిటమాల్ బిల్ల వేసుకోండి అని చెప్పినారు. మీరు వచ్చిందని ఇప్పుడు కోవిడ్ గురించి, కోవిడ్ అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి కూడా తెలియదు ఈమె జనరల్ నాలెడ్జ్ గురించి మాట్లాడుతా ఉంది. ఎందుకంటే మేమంతా ఆంధ్రాలో ఉన్నాం, వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండి పార్టీలు చూడకుండా, కులం చూడకుండా. మీరు ఎన్నిసార్లు తిరుమలలో దర్శనానికి వెళ్ళారో అన్నిసార్లు కూడా నగిరిలోకి అడుగు పెట్టలేదు కాబట్టి మీరు ఓడిపోయారు. ఈమె నగిరిలో ఉన్నిందంట. ఒక్కసారి వెళ్ళి నగిరి ప్రజలను అడగండి. రోజా ఎన్నిసార్లు తిరుమల దర్శనానికి వెళ్ళింది, మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఎమ్మెల్యేగా కావచ్చు, ఎన్నిసార్లు అసలు నగిరి పర్యటనకు వచ్చిందని. దాని ప్రభావమే కదా మనం 50,000 ఓట్లతో ఓడిపోయింది. మతం చూడకుండా ప్రజలకు సర్వీస్ చేసిన వాళ్ళు. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు 11 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టారు.
ఈమెమంటుంది 11 మెడికల్ కాలేజీలు అంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు 17 మెడికల్ కాలేజీలు అంటాడు. ఇంకొకడు ప్రెస్ మీట్ పెడతాడు, వాడు మందు తాగేసి 27 మెడికల్ కాలేజీలు అంటారు. ఈ మెడికల్ కాలేజీలన్నీ మనం తమిళనాడులో పెట్టినారా లేకపోతే ఆంధ్రాలో పెట్టినారా? వీళ్ళు పెట్టడం అంటే ఏమనుకున్నారు, రిబ్బన్ కట్ చేస్తే పెట్టేసినట్లు అనుకున్నారు. 11 మెడికల్ కాలేజీలు కట్టారంట. ఈ 11 అనే నెంబర్ వీళ్ళని వదలడం లేదు. 11 మెడికల్ కాలేజీలు కట్టారంట, అందుకే మీకు 11 సీట్లు ఇచ్చారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు మేడం? స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి ఎలాంటి వైరస్ వచ్చినా ప్రజల్ని మనం కాపాడుకోవచ్చని ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఆయన పనిచేస్తే, ఒక అన్నలాగా తండ్రిలాగా పనిచేశాడని చెప్పి, ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా పనిచేశాడని చెప్పి షర్మిలక్కది నెంబర్ మీ దగ్గర ఉండనే ఉంటుంది. ఆమెకు ఫోన్ చేసి చెప్తే చెప్తుంది సమాధానం. అన్నలాగా తండ్రిలాగా ఎలా వ్యవహరిస్తారు వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి అని. అన్నలాగా తండ్రిలాగా 10 రూపాయలు కూడా వాటికి కేటాయించకుండా ఈ రోజు వాటికి తమకు కావాల్సిన వాళ్ళకి అమ్మేసుకుంటూ మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అసలు మొన్ననే ఒక రౌడీ షీటర్కి డబ్బులు తీసుకొని పెరోల్ ఇచ్చిందని చెప్పి, డబ్బులు ఇచ్చి శ్రీకాంత్ మన పార్టీనే, ఆ లేడీ డాన్ మన పార్టీనే, ఈమె వచ్చిందని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అని చెప్తోంది. తిట్టారని మనం చూసాం. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్నాడు, మళ్ళీ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు విజయవాడలోనే కదా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడున్నాడని కాదు, ఇప్పుడు ఏడున్నాడు? ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే కదా, పులివెందుల్లో కదా ఉండాలా? లేదా పులివెందుల్లో కాదు, పులివెందుల్లో సౌకర్యాలు లేవు, అంతగా డెవలప్ చేయలేదు ఆయన కానీ వాళ్ళ తండ్రి గారు అనుకో. అట్లీస్ట్ విజయవాడలో కదా ఉండాలా, లేదా వైజాగ్లో కదా ఉండాలా? కర్ణాటకలో ఏం పని, యలహంకలో ఏం పని, మీకు ముందుగా చెన్నైలో ఏం పని, హైదరాబాద్లో ఏం పని? చెన్నైలో హైదరాబాద్లో ఉండి అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టే ఈమె వచ్చిందనే వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళు చెన్నైలో ఉన్నారు అని చెప్తే సిగ్గుగా ఉంది నాకు ఈ వీడియో చేయడానికి. మీకు ఇంకొక విషయం చెప్తాను చూడు, ఈ ప్రెస్ మీట్ కూడా ఏడో చెన్నై నుంచో హైదరాబాద్ నుంచో స్టూడియో నుంచి చేసింటుంది కానీ నగిరి నుంచి అయితే చేసిండదు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడమ్మా, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడమ్మా? వాళ్ళు ఎక్కడున్నారో ప్రజలకు తెలుసు కాబట్టి, వాళ్ళు ఏమి చేసినారో ప్రజలకు తెలుసు కాబట్టి 164 సీట్లు వచ్చింది. మనం ఎక్కడున్నామో ఆ డబ్బులు కూడా ఎట్లా మింగేశామని తెలుసుకున్నారు కాబట్టి ప్రజలు మనకు 11 సీట్లు ఇచ్చి మనకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి రాష్ట్రం నుంచి నిన్నేమో చెన్నైకి తరిమేశారు, మీ అన్ననేమో యలహంకకు తరిమేశారు. సంవత్సరాలు ఎక్కడున్నారమ్మా? ఏం చేస్తున్నారమ్మా మీ పార్టీ వాళ్ళు? ఈ రోజు మాట్లాడుతున్నాం, రైతులకి అండగా నిలబడి మీ మెడలు వంచి ఏ విధంగా పని చేయిస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీరు అధికారంలో ఉండి ఈ రోజుకి కూడా సక్రమంగా మీరు లేరు విజయవాడలో. ఫ్రైడే అయితే ఎవరమ్మా హైదరాబాద్ పోతుంది? నువ్వే. ఫ్రైడే అయితే హైదరాబాద్కి పోతా ఉండేది రోజా, సాటర్డే అయితే చెన్నైకి పోతా ఉండేది కూడా రోజా గారే. ఈమె వచ్చి హోమ్ మినిస్టర్ అంటా ఉంది. ఏమి కామెడీ చేస్తున్నారు? ఎడ్యుకేషన్ మినిస్టర్ పోస్టులు, రెవెన్యూ పోస్టులు, సరే నీ పోస్టులు, సీఎం పోస్టులు ఇచ్చేది ఎవరున్నారు? ఫ్రైడే అయితే పారిపోతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్లలో. 5 స్టార్ హోటల్లో రూములు పెట్టుకొని ఏ విధంగా సెటిల్మెంట్ దందాలు చేస్తున్నారు. అవును, 5 స్టార్ హోటళ్ల గురించి, సెటిల్మెంట్ల గురించి, ఆడుదాం ఆంధ్ర గురించి, 40 కోట్ల రూపాయల గురించి, 120 కోట్ల గురించి, తిరుపతిలో టీటీడీ స్పెషల్ విఐపి దర్శనం టికెట్లు అమ్ముకునే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇంకా మింగేస్తుంటే దాన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి నువ్వు కూడా వాటా తీసుకున్నందుకు నువ్వో గుయ్యో చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కాదు. నీ నియోజకవర్గంలో ఇచ్చాపురం గణపతి అనే వ్యక్తి యూరియా దొరక్క తాను సూసైడ్ ఈమె యూరియా గురించి మాట్లాడుతోంది. యూరియాని ఎందుకు వాడతారు, యూరియా తినే వస్తువా లేకపోతే పంటకేసే వస్తువా తెలియని ఆమె కూడా వచ్చి యూరియా గురించి మాట్లాడుతోంది, రైతుల గురించి మాట్లాడుతోంది. ఆయన ఏదో స్క్రిప్ట్ పంపిస్తాడు, యూరియా ఎందుకు వాడతారో కూడా తెలియదు ఆమెకి. ఈమె వచ్చిందని యూరియా గురించి మాట్లాడుతోంది. ఈ దౌర్భాగ్యమైన మంత్రి వల్ల ఎలాంటి పరిస్థితి ఆ రైతుకు వచ్చిందో చెబుతూ దానికి ఈమె ఇంకొక మాట చెప్తాంది. ఏమంటే చదువుకోని వాళ్ళకంట మంత్రి పదవులు ఇచ్చేశారంట. జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవులు ఎవరికి ఇచ్చారు? కొడాలి నాని ఏమన్నా ఐఏఎస్ చదివాడా? పేర్ని నాని ఏమన్నా ఐపీఎస్ చదివాడా? ఈమెమన్నా ఒక ఎంబీబీఎస్ చదివిందా? మన అంబటి రాంబాబు ఏమన్నా పెద్ద సైంటిస్టా? అంతా 7వ క్లాస్ 8వ క్లాస్ వేయలే కదా. ఈమె వచ్చిందని వాళ్ళ చదువుల గురించి మాట్లాడుతుంది. టీచర్గా పనిచేసినటువంటి అనిత గారి గురించి ఈమె వచ్చి మాట్లాడుతూ ఉంది. ఆమె ఎడ్యుకేషన్ గురించి ఏం మాట్లాడుతోంది. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు జల్సా చేస్తున్నారంట. పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్స్ ఎక్కి జల్సా చేయడానికి ప్రజలు ఓట్లు వేశారంట. మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉంటే మన విజయ్ కుమార్ దగ్గర కేసు వేయించారు కదా మీరు. మరి కేసు ఏమైంది?
ప్రూఫ్లు సబ్మిట్ చేయమంటే ఎందుకు పారిపోయినారు? ఆయన సొంత డబ్బులతో స్పెషల్ ఫ్లైట్లో పోతాడు, లేకపోతే దేక్కుంటా పోతాడు, మోకాళ్ళ మీద నడుచుకుంటా పోతాడు. మీకు వచ్చిన నొప్పి కానీ కష్టం ఏముంది? మీరు కనుక ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉన్నాడని మీరు భావిస్తా ఉంటే కేసు వేయండి. కేసు వేయించారు కదా. ఐఏఎస్ విజయ్ కుమార్ దగ్గర కేసు వేపిస్తే ఏమైంది? జడ శ్రవణ్ కుమార్ దగ్గర మీరు కేసు వేయించారు కదా, అదేమైంది? సో ఫైనల్గా నేను ఏం చెప్తానంటే, ఈమె యూరియా గురించి మాట్లాడుతుంది, ఈమె చదువు గురించి మాట్లాడుతుంది. దయచేసి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు వాళ్ళు పంపించినటువంటి స్క్రిప్ట్ని యాజ్ ఇట్ ఈస్ చెప్పకుండా కొంచెం మనకి ఇది సెట్ అవుతుందా, ఈ మాటలు సెట్ అవుతుందా లేదా అని చెప్పి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మేడం. మీరు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మేమర్స్ కాసుకొని ఉంటారు. రోజా మేడం వచ్చింది, ఫుల్ రీచ్ వస్తుంది, ఇంకా మాకు పండగే పండగ అని చెప్పి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.